ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మే పర్యాసం. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. సో, మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు అది మన ఇంట్లో కానీ, అవతల వాళ్ళ ఇంట్లో కానీ కొన్ని రకాల నియమాలనేటివి ఉంటాయి. దీనినే తడి సారీ దీనినే మడి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. అండ్ ఇవి తర్వాత ఇన్ని దినాల వరకు వీళ్ళకి అంటుంటుంది. వీళ్ళకి మైలుంటుంది. వీళ్ళు ఇన్ని రోజుల వరకు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొనకూడదు. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. అది డిపెండ్స్. ఒక్కొక్కసారి 11 రోజులు చెప్తారు. తర్వాత మాతృ మదర్ సైడ్ బంధువులకు ఒక రకంగా ఉంటుంది. ఆత్మ బంధువులకు ఒక రకంగా ఉంటుంది. పితృ సైడ్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అంటే 11 రోజులు ఉంటది. కొంతమంది ఇప్పుడు చూడండి తల్లి సైడ్ ఇప్పుడు ఎవరైనా అదర్స్ చనిపోయారనుకోండి, 5 డేస్ తర్వాత వాళ్ళు మనల్ని పిలుస్తారు కొన్నిసార్లు దినాలకి. కొన్నిసార్లు 11 డేస్‌కి పిలుస్తారు. సో, ఇది చాలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి గదా! అంటే అన్ని డేస్ వరకు మనకు కొన్ని రకాలుగా ఇదేమంటారు అంటు ప్రక్రియ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ ఇట్లా ఉంటాయి గదండీ! మరి ఇంట్లో పెంచుకుంటా మనం యానిమల్స్‌ని పెంచుకుంటుంటాం. మరి వీటికి ఏంటి? ఈ జంతువులు కుక్కని పెంచుకుంటుంటారు. కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటుంటారు. రకరకాల జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా! మరి వీల్ ఇవి చనిపోయినప్పుడు ఇంట్లో దీనిలకు కూడా అంట్లు, ఈ మడిలు, ఈ ఎన్ని రోజులుంటది, ఈ దినాలది ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే యెస్ అండి. ఈ మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు కూడా ఇంత నిర్దిష్ట సమయము అంటు దినంగా కూడా మనకు శాస్త్రం చెప్పిందనమాట. సరే ఏంటి అంటే అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు. మీరు కొంతమంది ఈ మధ్య రకరకాలుగా విచిత్రమైన జీవుల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు కదా! అది ఏదైనా గానీ, మీరు ఒక యజమానిత్వం వహించి మీరు పెంచుకునే ఆ కుక్కో, పిల్లో, పందో, బాతో, నక్కో ఏదన్నా గానీ ఒకటి చనిపోతే దానికి ఉన్న ఆ టైమ్ పీరియడ్ వచ్చేసి దాని దేహము ఇల్లు దాటి అది గుంతలోనో లేదంటే దాన్ని మీరు దహనం కార్యక్రమాలు చేస్తారు కదా! అప్పటి వరకు మీకు ఆ అంటు దినం అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? సో, కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా గానీ ఈ విషయం తెలియజేయండి. ఆహ్, ఆ జీవి మీ ఇంటిలో నుంచి బయటికెళ్ళి దహన కార్యక్రమాలు లేదా అది దాన్ని ఇది చేస్తాం కదండీ! పాతిపెడతాం కదా! సో, ఇలాంటి కార్యక్రమాలయ్యేంత వరకు మీకు కూడా ఆ అంటనేది ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులకి ఏ విధంగా అంటుకు సంబంధించిన మీ కులాచారం ప్రకారం రూల్స్ ఫాలో అవుతారో, ఈ యానిమల్స్ చనిపోయినప్పుడు కూడా ఆ యజమాని, ఆ కుటుంబీకులు ఇలాంటి రూల్సే ఫాలో అవ్వాలనమాట. ఓకేనా అండి? సో, ఇది యానిమల్స్‌కి సంబంధించి మీ ఇంట్లో చనిపోతే ఎట్లాంటి ఇది అనేది ఉంటుందనేది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆగస్ట్ 15థ్ నాది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ కావాల్సిన వాళ్ళు ఆ రోజు కాంటాక్ట్ చేయొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.